ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదంటున్నాడు ఆయన. తమ్ముడా చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికీ చాలా టైం. ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారు, అన్నా ఆయన సేవ కొరకు నాకు పిలుపుందన్న, నన్ను పదే పదే దర్శిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది, నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు దర్శిస్తున్నాడు, ఆయన సేవ కొరకు ఏర్పాటు. నిలబడండి నాన్న. ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్నాడు, నిలబడండి. దేవుడు ఎన్నో రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దర్శనమిచ్చి మాట్లాడాడు. కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కొరకు నియమించబడితే, ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడని, ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని. మరి ఇదిగో చూడు, ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు. ఈరోజు మరొక్కసారి నిన్ను సీమోన్ లాగా నువ్వు ఎందుకు లోబడావు? సీమోన్ లాగా వదిలిరా 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 వదిలే. దేవుడు దర్శించినప్పుడు ఆ బాధ ఆపలేం మనం, వదులు. పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు, మళ్ళొక్కసారి నిన్ను దర్శించడానికి ఆయన పూనుకున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన దానవే, వెలిగింపబడిన వాడవై, నీ జీవితాన్ని కనీసం ఈ రోజన్నా దేవునికి అప్పచెప్పి దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను క్షమించు, నేను అవిధేయత చూపాను, విధేయత చూపుతాను ప్రభువా, నన్ను దర్శిస్తున్నా, నేను లోబడలేదు. ఈరోజు అడుగుదామా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. కోతకాలం దేవుడు నేను పిలుస్తున్నాడు, రా నువ్వు పని చేయాలని. అనేక ప్రాంతాల్లో అన్ని జనులు నశించిపోతున్నారు నాయన, నిత్యం మండే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఎరుగక రైల్వే స్టేషన్లలో, అనాథ శరణాలయాల్లో, బస్ స్టాపుల్లో, రోడ్ల వెంట తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుణ్ణి ఎరగని, పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అన్ని జనులు నాశనమైపోతున్నారు. శాపగ్రస్తమైన వ్యసనాల్లో, అలవాట్లలో, జూదాలలో, పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు. వాళ్ళకి తండ్రి తెలియదు. ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా అని నువ్వు చెప్పగలిగితే, వాళ్ళ ఆయన వైపు తిరిగి ఆయన చేరగలిగితే, ఆ బిడ్డలు ధన్యులు, ఆ తండ్రి సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు. ఈరోజు మీలో చాలా మంది ఆల్రెడీ దేవుని చేత దర్శించబడ్డారు. ఈరోజు మరొకసారి దేవుడు నేను దర్శిస్తున్నాడు నాయనా. మరి ఈ రోజు నుంచి ఆయన ఒక తీర్మానం చేసుకొని నువ్వు సిద్ధపడితే, పేతురులాగా నువ్వు అడుగు ముందుకేయడానికి సిద్ధపడితే, శుక్రవారం కొంతమంది పేర్లు ఇచ్చారు, శుక్రవారం ఇవ్వనోళ్ళు ముందుకొచ్చి మీ నేమ్ ఇవ్వండి, దైవజనులు తీసుకుంటారు. అన్నా నేను ఇక దేవునికి లోబడతాను, అవసరమైతే అప్పులు ఉన్నాయి, అవసరమైతే ఉన్నాయని అమ్మేసైనా సరే అప్పులు కట్టేసి నేను దైవ సేవ కొరకు ప్రిపేర్ అవుతానన్నా అని అట్లాగా నేను దేవునికి లోబడతానన్నోళ్ళు, శుక్రవారం మిస్ అయిన వాళ్ళు మీ నేమ్స్ ఇవ్వండి, మీ నంబరు, అడ్రస్, డీటెయిల్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు ఆ విషయాలు అవగాహన కల్పించి దేవుని పని కొరకు మిమ్మల్ని నిలబెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని మీకు ఏదో ఆదివారం వచ్చినప్పుడు 4 మాటలు చెప్పి పంపించి పాపం గడుపుకోవటం కాదు నా పిలుపు. మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి. అది నా పిలుపు, అది నా ఆశ, అది నా భారం.
దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా, ఫలించడి కొమ్మలుగా మీరు ఉండునట్లు మిమ్మల్ని సిద్ధపరచాలి. ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి. అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి అన్న. ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను అన్నోళ్ళు ముందుకు వచ్చేసేయండి. శుక్రవారం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేమ్ ఇవ్వండి. నానా తీసుకోండి, నాన్న వెళ్ళండి. ఆడపిల్లలు కూడా అన్న మీరు అవగాహన కల్పించండి, నేను కూడా తప్పకుండా ముందుకెళ్తాను, నేను కూడా దేవుని పనులు. అలాగే ఆన్లైన్ ద్వారా కొంతమంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్న బిడ్డల్ని కూడా